జనరల్‌గా ఏంటి, ఏ కాలేజీలో చదివినా, ఏ యూనివర్సిటీ కింద చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా, దేంట్లో చదివినా కూడా స్టూడెంట్స్‌కి ఉన్న ఆశ ఏంటంటే, మంచి ఎంఎన్‌సి కంపెనీల్లో జాబ్ రావటం. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్సు కామెంట్లు చేస్తా ఉన్నారు అయిపోయిన వాళ్ళు. ఏంటంటే, సార్ ఇప్పుడు కంపెనీలొచ్చేసరికి ఎన్‌ఐటీస్‌లో చదివిన వాళ్ళని ఫస్టు, తర్వాత ఐఐటీలో చదివిన వాళ్ళని సెకండు, ఇలా తీసుకుంటున్నారంట కదా రిక్రూట్‌మెంట్‌లో. జేఎన్‌టీహెచ్, జేఎన్‌టీయూల కింద చదివిన వాళ్ళని తీసుకోవట్లేదంట కదా! మాకు గూడా కాల్స్ రావట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి మీకు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, సో, ఇప్పుడు ఇక్కడ మీరు టీచింగ్ చూసుకున్నా, లేకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్ చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా ముఖ్యంగా ఇవాళ రోజున వచ్చేసరికి ఇంజినీరింగ్ స్టూడెంట్సు బాగా పెరిగిపోయారు. సో, ఇప్పుడేదన్నా నోటిఫికేషన్ వేస్తే అక్కడ బారులు తీరుతున్నారు జనాలు. సో, అదొక కారణం. ఇంకోటేంటంటే వీళ్ళకి ఊళ్ళల్లో చదివే కాలేజీల్లో చదివేవాళ్ళుంటారు కదా! వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేసరికి ఓన్లీ క్లాసెస్ మాత్రం వినేసి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోకుండా, వాటి గురించి, వీటి గురించి తెలుసుకోకుండా, యాప్టిట్యూడ్‌లు ఇవి తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అంటే అసలు లేరు అని నేను అనట్లేదు. ఎక్కువ శాతం వాళ్ళున్నారు. తక్కువ శాతం స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇక్కడ కాల్స్ వచ్చేసరికి ఏంటంటే, ముందుగా వీళ్ళు ప్రిఫర్ చేస్తా ఉంది ఎన్ఐటీ స్టూడెంట్స్‌కి. ఆ తర్వాత వచ్చేసరికి ఐఐటీ స్టూడెంట్స్. ఆ తర్వాత వచ్చేసరికి జేఎన్‌టీయూ యూనివర్సిటీ, అది హెచ్ అయినా, కే అయినా, ఏ అయినా ఏదైనా గానివ్వండి. ముందు ఆ యూనివర్సిటీలో చదివేవాళ్ళుంటారు. యూనివర్సిటీ లోపల. నాట్ అఫిలియేటెడ్ కాలేజెస్. సో, ఆటి తర్వాత ఇక ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీసు, ఆ తర్వాత అటానమస్ కాలేజీలు, ఆ తర్వాత అఫిలియేటెడ్‌కి వీళ్ళు మొగ్గు చూపుతున్నారు. అయితే మరి వీళ్ళ దగ్గర స్కిల్స్ లేవా అంటే కాదండి. ఏంటంటే ఈ కాంపిటీషన్ వల్ల పిలిస్తే ఇక అసలు ఈ రెజ్యూమ్‌లు ఏవైతే ఉంటాయో వాటిని షార్ట్ లిస్ట్ చేయాలంటే వాళ్ళకి నెలలు పడుతున్నాయి. అన్ని రెజ్యూమ్‌లు వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎన్‌ఐటీస్ తక్కువుంటాయి. ఐఐటీస్ తక్కువుంటాయి. యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ తక్కువుంటారు కాబట్టి ముందు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత వీళ్ళేం చేస్తున్నారు మరి అఫిలియేటెడ్ అటానమస్ వాళ్ళు అంటే వాళ్ళు సొంతగా ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై చేస్తుంటే ఎక్కడన్నా ఆఫ్ క్యాంపస్ జరిగితే ఏ రాష్ట్రంలో అయినా గానివ్వండి, జరిగినప్పుడు అప్పుడు పిలుస్తా ఉన్నారు. ఇక అది కూడా తెలియని స్టూడెంట్స్ ఉంటారు చూసారా? ఐడిల్‌గా కూర్చోనున్నారు. కొంతమందిని అడుగుతున్నారు. ఇప్పుడు జేఎన్‌టీయూ అంటే ఇప్పుడు రావద్దు ఇంటర్వ్యూలు కానీ అది ఇప్పుడు లేదండి. అది ఎప్పుడంటే లాక్‌డౌన్ అప్పుడు వచ్చేసరికి ఈ గ్రేస్ మార్క్స్ ఎఫెక్ట్ గ్రేస్ మార్క్స్ కూడా కాదు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా! అంతకుముందు. దానివల్ల క్రెడిట్స్ కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి వాటి గురించి అప్పుడు పిలవద్దన్నారు. ఇప్పుడైతే నార్మల్‌గానే అన్ని యూనివర్సిటీలని సమానంగా చూస్తున్నారు. కానీ ఎక్కువ శాతం ఎన్ఐటీ, ఐఐటీ, జేఎన్‌టీహెచ్, జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ ఇలా యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉన్నారనమాట. మరి ఇదే ముందు కూడా ఇలాగే జరుగుతుందా అంటే మాత్రం ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, పలానా చోట జరుగుతున్నాయి. ఇప్పుడు అఫిలియేటెడ్ అటానమస్‌లో చదివే వాళ్ళకు జాబ్‌లుంటాయా? లేవా? అంటే మాత్రం ఉంటున్నాయి. కానీ ఫస్ట్‌లో నేను ఒకటి చెప్పాను. ఏంటి? ఎవరికైనా ఆశ ఏంటి? ఎంఎన్‌సి కంపెనీలో రావాలని. కాకపోతే ఇప్పుడు ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళు చిన్న చిన్న వాటిల్లో 18,000, 15,000, 20,000 అలాంటి కంపెనీలో సి సీఎస్‌సి చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో వాటిలోకి పోయి ఎక్స్‌పీరియన్స్ పెంచుకొని ఆ తర్వాత వస్తే గనక ఆహ్, ఎక్కువ సాలరీలోకి పోవడం అయితే జరుగుతుంది. కానీ ఇవాళ రోజున వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఈ స్కిల్ అంతా పెంచుకున్న తర్వాత పలానా స్టేజ్‌కొచ్చేసరికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లే. ఇంతవరకే అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక టీచింగ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. పీహెచ్‌డీ మీరు ఏ డీమ్డ్ టు యూనివర్సిటీలో చేసినా కూడా ఎన్ఐటీ, ఐఐటీ తప్ప మిగతా ఎయ్యి కూడా అడగట్లేదండి. కావాలంటే మీరు ఎక్కడైనా కనుక్కోండి. ఓవరాల్‌గా ఇది ఒక డీమ్డ్ టు బి యూనివర్సిటీలు కూడా ఎన్ఐటీ, ఐఐటీ వాళ్ళని తీసుకున్న వాళ్ళ స్టూడెంట్స్‌నే వాళ్ళు తీసుకోవట్లేదు. టీచింగ్‌కి వాటికైతే. సో, ఓవరాల్‌గా అయితే ఇలా ఉన్నాయండి.